నమస్తే, నేను మీ శివప్రసాద్ వాటిపల్లి. నిన్న అకారణంగా 9 మంది మృత్యువాత పడటం జరిగింది బాంబ్ బ్లాస్టింగ్లో. దీనికి పూర్తి కారణం నేనైతే మనమే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఏ దేశంలో చూసినా ఆ దేశంలో దేశభక్తులు ఎక్కువ ఉంటారు, కానీ మన దేశంలో దేశద్రోహులు ఎక్కువ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చూసినట్లయితే ఇక్కడ కుట్ర భగ్నం. దీంట్లో 2 రోహింగ్యాలు దాదాపు మనకు దొరకడం జరిగింది. భారతదేశంలో 10 కోట్ల మంది రోహింగ్యాలు చక్కగా వాళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ వాళ్ళకి భిక్ష పెడుతూ వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉన్నాయి. వీళ్ళందరూ రేపొద్దున మనకి ఎంత ప్రమాదకరం మనం ఊహించుకోవట్లేదు. విజయవాడ మహానగరంలో చూసుకున్నట్లయితే మగ్గం వర్క్ కానివ్వండి, అలాగే టాపీ పనులు కానివ్వండి, అన్ని పనుల్లో ఈ రోహింగ్యాలు చచ్చుకుపోయారు. మీరు చూస్తే కొన్ని ఏరియాల్లో పూర్తిగా పాతుకుపోయి ఉన్నారు. వీరందరినీ మనం గమనించకుండా మన యావలో మనం పడి డబ్బు సంపాదనలో అలాగే మనం ఏదైతే ఉన్నామో దాంట్లో వెళ్ళిపోతూ ఉన్నాం తప్ప వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మన దేశంలో వీళ్ళకి ఏం పని అని ఆలోచించే సమయం కూడా మనకు లేకపోవడం వల్ల రేపొద్దున విజయవాడ మహానగరం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఇలాంటివి అనేకం జరిగిన అయ్యో పాపం ఉంటుంది తప్ప ఏమీ చేయలేం. రేపు ఇదే సమస్య మీకు జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పటికైనా ప్రజలారా ఆలోచించండి. ఈ దేశం మనది, ఈ నేల మనది, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి మన చుట్టుపక్కల ఎవరు ఉంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మనకి ప్రతి 10,000 మందికి ఒక్క పోలీసే ఉన్నాడు. అంటే మనకి 10 కోట్ల జనాభాకి కేవలం 1,00,000 మంది పోలీసులే ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు కాపాడగలరో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. ఇప్పటికైనా మేల్కొని చక్కగా మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఆలోచించండి. అన్యులు ఎవరన్నా కనపడితే వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం అనే ఏవైతే ఉన్నాయో తప్పకుండా చేయవలసింది మమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్.